ఏం రా శరచంద్రారెడ్డి ఎట్లా వచ్చినావు? స్వీట్ తీసుకో పులివెందుల పుల్లిరెడ్డి. ఇవాళ నీ పుట్టినరోజా? పుట్టినరోజు కాదు, నేను గెలిచిన రోజు ఈరోజు. ఏమి గెలిచినావు నువ్వు? ఢిల్లీ కోర్టులో కేసు గెలిచా. నా ల్యాండ్ నాకే వచ్చేసింది. నాకు స్వీట్ ఇవ్వడానికి నా ఇంటికి వస్తావా? నీకు స్వీట్ ఇచ్చేదాన్ని నీ ఇంటికి రాక పక్కింటికి వస్తున్నా నేను. నువ్వైతే గెలిచావు కానీ ఆ పత్రాలు నీ దగ్గర రాకుండా చేస్తాను. పోరా ఇక్కడ నుంచి. తీసుకున్నా తీసుకోకపోయినా నీ కర్మ. సింహారెడ్డి పులివెందుల పుల్లిరెడ్డి స్వీట్ తీసుకోమన్నా తీసుకోలేదు. నువ్వైనా తీసుకుంటావా? తీసుకోవా? ఏమిరా ఏం విశేషం? స్వీట్ తీసుకొచ్చున్నావే? నా కొడుకు ఢిల్లీ కోర్టులో కేసు గెలిచాడు. నా ఆస్తి నాకే వచ్చింది. ఏమిరా నాకు స్వీట్ ఇచ్చేదానికి నా ఇంటికి వస్తావా? వీళ్ళిద్దరూ ఒకటే. ఈ జన్మకు మాత్రమే కర్మ. పో ఇక్కడి నుంచి. ఆ శరత్చంద్రారెడ్డి ఆస్తి పత్రాలు తీసుకుని రావటానికి ఏ పోస్ట్ మ్యాన్ రాలేదనా? అన్నా పోస్ట్ మ్యాన్లంతా రావటానికి భయపడుతున్నారన్నా. మన రాయలసీమలో అడుగు పెట్టలేక అందరూ అక్కడే ఉండిపోయినారన్నా. అన్నా నువ్వు నిశ్చింతగా ఉన్నా ఆస్తి పత్రాలు వాడికి రావునా? ఎవరు అక్కడ? ఈ లెటర్ ఎవరికి వచ్చింది? ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ఉండిపోయింది? ఆయనకు చేరలేదు ఎందుకు? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇవి ఢిల్లీ కోర్టు నుంచి శరత్చంద్రారెడ్డి అతనికి వచ్చినాయి. ఆ వ్యక్తికి చేరకుండా ఇంకా ఎందుకు ఇక్కడే ఉంది? మన పోస్ట్ మ్యాన్లు అంతా ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మరి ఇట్లా చేస్తే మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు. అందరం తీసుకోవడానికి పోస్ట్ మ్యాన్ ముందు రావడం లేదు. ఈ పోస్ట్ ఇమీడియట్గా రైట్ నౌ అతనికి చేరాలి. ఈ పోస్ట్ అతనికి చేసే ఏర్పాటు చేయండి. ఆ పత్రాల కోసం రాయలసీమలో ఎంతోమంది వెళ్ళిపోతే వస్తున్నారు. రాయలసీమ పోయింది ఎవరికి ధైర్యం లేదు. అందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇదే సంగతి. అయితే రాయలసీమకు పోయే పోస్ట్ మ్యాన్ ఒక్కడు కూడా లేడా? ఏంటా మౌను? ఒక్కడు కూడా లేడా? ఒక పోస్ట్ మ్యాన్ కానీ ఒక్క కొరియర్ బాయ్ కూడా పోయేవాడు లేడా? చెప్పరా, ఒక్కడు కూడా లేడా? ఎవరు రారో మీరు కూడా అడగద్దండి. సరే, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వాడిని పంపిస్తా. ఈ ఏరియాలో శరత్చంద్రారెడ్డి ఇల్లు ఎక్కడ? ఎవరు నువ్వు? సేవలో నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. నేను కొరియర్ బాయ్. వాడి ఇల్లు ఎక్కడో చెప్పు. శరత్చంద్రారెడ్డి ఇల్లా? ఇట్లా పోయి అటవో. హలో, ఆ శరత్చంద్రారెడ్డి ఆస్తి వచ్చిందంట. మన ఆస్తి పత్రాలు కొరియర్లు వస్తున్నాయంట. ఏ పోస్ట్ మ్యాన్ కానీ కొరియర్ బాయ్ కానీ వస్తే ఏది అన్నా? ఇప్పుడే శరత్చంద్రారెడ్డి కొరియరు తెచ్చిన బాయ్ ఇప్పుడే వెళ్ళాడు అన్నా. అన్నా వాళ్ళ ఇల్లు ఎక్కడనే నన్ను అడిగాడనా. ఏమిరా ఇల్లు చూపించినావా ఏమి? అన్నా ఇప్పుడే దారి చెప్పానన్నా. గబ్బు నా కొడక. అట్లే వారి ఇంటితో వరకు పోయి మజ్జిగ తాగి రావాల్సింటివిరా. పోయి ఇవన్నీ ఏసీరా. పులివెందుల పుల్లిరెడ్డి వాళ్ళు వచ్చి ఆసుపత్రికి తీసుకొస్తారేమో, మీరే తీసుకురావాలా? అట్టగానా? నరుకు నరుకు నరుకురా నరుకు.
వాళ్ళ దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి, వాళ్ళకి తగలకుండా కొట్టరా, వాటికి తగలద్దు. ఆస్తి పత్రాలు మాత్రం ఏం కావు. ఎక్కడ పోయాడు వీడు? కొరియర్ ఎక్కడ పోయాడు? శరత్ చంద్రారెడ్డి నేనే. అబ్బా అప్పుడే వచ్చేసాయా? ఏమండి, ఈ పత్రాల కోసం 2 వర్గాలు పోటీ పడుతున్నా. ఎట్లా తీసుకొచ్చినవా ఎంత భద్రంగా? మొత్తానికి ఏమైతే మా దేవుడి దయల పత్రాలు చేతి చేరినాయి. కొరియర్ పోయి అన్న రేపు రెడ్డి రంగప్ప సీమలు అడుగు పెట్టున్నాడు. 5 సంవత్సరాల గడువు రేపు పూర్తి అయిపోతుంది. ప్రజలంతా వారి కోసం ఎదురు చూస్తున్నారు. వాడు సీమలు అడుగు పెడితే మీరు ధర. ఏ రంగా, కస్టమర్ వచ్చారు, పంచిరేరా. ఆ సార్ వచ్చాడు గాలిపట్టు, ఆ సార్ వచ్చాడు పంచిరేరా. ఆ మేడంకి ఏదో చూడు వీళ్ళు. నేను ఇక పంచర్లు వేయను. పంచర్లు వేయవా? నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. వెళ్ళాల్సిన టైం అయిందరా నీకు? నేను రాయలసీమకు వెళ్ళాల్సిన టైం వచ్చింది. రాయలసీమకు పోతావా? అది చెప్పాలంటే చాలా పెద్ద కథ. సీమలో అందరికీ రోగాలు ఎక్కువైనాయి. నా సీమ ప్రజలు రోజు రోగాలతో బాధపడుతున్నారా? దీన్ని ఎట్లాకట్లా పరిష్కరించండి. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తా. నమస్కారం, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్కారం. ఏం సార్ వచ్చారు? మన సీమ ప్రజలందరూ తరచూ రోగాల మన పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఒక డాక్టర్గా మిమ్మల్ని అడిగితే బాగుందని మీ దగ్గరకు వచ్చాను. చాలా కాలంగా నేను కూడా ఇది గమనిస్తూ ఉన్నాను సార్. ఎక్కడ చూసిన విరోచనాలు, వంటలు, దానికి సంబంధించిన డిసీజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నది కారణం ఓపెన్ ఎయిర్ డిఫికేషన్ అని అనుకుంటున్నాను సార్. మెయిన్ ప్రాబ్లం అదే. దీనికి కారణం ఓపెన్ ఎయిర్ డిఫికేషన్. అలా అయితే ఇంటికి బాత్రూమ్ కట్టిద్దాం.
అందులో ఇక్కడ సీమలో ఉండే వాళ్ళందరికీ హౌసెస్ అన్నీ కూడా ఇరుకిరుగ్గా ఉండడం, వాళ్ళకి బాత్రూములు అవన్నీ మంచిగా లేకపోవడం ఇవే కారణాలు. మరి ఇప్పుడైతే ఎలా? ఎక్కడైనా మంచి స్థలం చూసి బాత్రూములన్నీ కట్టించి అవన్నీ చేస్తే కొంతవరకు ఈ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి సార్. మీ ఆలోచన సరైనది. ఇప్పుడే మన జిల్లా గారిని కలిసి దీని గురించి మాట్లాడతాను. వస్తాను డాక్టర్ జగదీశ్వర రెడ్డి గారు. ఓకే సార్, మంచిది సార్. నమస్కారం కలెక్టర్ గారు. రెడ్డి రకమన్నారు, మీరు వచ్చారా? కూర్చోండి, పిలిచి నేనే వచ్చాను. చీమలు ప్రజలు తరచూ రోగాలు బారిపడుతున్నారు. కారణం ఓపెన్ ఎయిర్ డిఫికేషన్. ప్రజలు మల విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల రోగాలు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అవును, అందరికీ రోగాలు, మన ఊళ్ళో అందరూ రోగాలు బాగుపడుతున్నారు. ఎందుకంటే మనకు బాత్రూమ్లు, లెట్రిన్స్ లేవు. అందరూ ఓపెన్గా డెఫికేషన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందాకే డాక్టర్ జగదీశ్వర్ రెడ్డిని కలిసి వచ్చాను. అతను చాలా మంచి సలహా ఇచ్చాడు. అక్కడ కామన్ ప్లేస్ తీసుకుని బాత్రూమ్లు కలిస్తే బాగుంటాయన్నారు. నా డబ్బు ఇస్తాను. డబ్బు సమస్య కాదు, స్థలం సమస్య. మనకు డబ్బులు ఎట్లన్నా నేను చేస్తానని, స్థలం కావాలి. స్థలం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అంత పెద్ద ప్లేస్ కావాలి కదా. నా దగ్గర చాలా ఖాళీ స్థలం ఉంది, అది తీసుకొని కావాలంటే కదిద్దాం. మీ ప్లేసు ఈ ఊరికి ఈశాన్యంగా ఉంది. దానివల్ల నదిలో ఈ మూత్రము అవన్నీ కలిసి, మూత్రం అంతా కలిసి ఆ నీరు మొత్తం కలుషితం అయిపోయి ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి. అదే మా సమస్య. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఊరికి నైరుతి దిక్కున చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కన్నా మనం కన్నా ప్రొవైడ్ చేస్తే ఈ సమస్య తీరిపోతుంది. అక్కడైతే అలాగే కట్టిద్దాం. చెప్పింది బాగానే ఉంది, కానీ ఏంటి చెప్పండి. ఆ ప్లేస్ ఎవరితో తెలుసా? పులివెందుల పులిరెడ్డిది, సింహారెడ్డిది. వాళ్ళు ఇస్తారంటారా? ఊరికి ఇవ్వని అవసరం లేదు. ఎంత నష్టపరిహారం కావాలో అడగమనండి, ఇస్తాను. నా డబ్బు ఇస్తాను. రేపే వాళ్ళిద్దరితో సమావేశం ఏర్పాటు చేయండి. అలాగే మీరు చెప్పింది బాగానే ఉంది. ఆ సింహారెడ్డి పులివెందుల పులిరెడ్డిని పిలిచి రేపు మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తాము. చాలా మంచిదండి. అలాగే, సరే వస్తాను.